ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, మనం కలిగిన ఈ స్థితి, మనం కలిగిన ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆస్తి కావచ్చు, గొప్ప పేరు కావచ్చు, అందచందాలు కావచ్చు, మంచి మంచి టాలెంట్, జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడి కృపను వల్లనే మనం ఏం చేసి ఉన్నామంట, మనకి కలిగి ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అతిశయించేవాడు ప్రభువుని బట్టే అతిశయించాలి. అంతేకాని ఈ రోజుల్లో చాలామంది కూడా వారు కలిగిన దాన్ని బట్టి గర్విస్తున్నారు, కానీ ఆ ఇచ్చిన దేవుని మాత్రం మహిమపరచలేకపోతున్నారు. కానీ దేవుడి బిడ్డలమైన మనము మన కలిగిన సమస్తం కూడా దేవుడిచ్చిందే కాబట్టి కృతజ్ఞులమై ఇది దేవుని కృప వల్లనే కలిగిందని ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరుస్తావో, దేవుని మహిమపరుస్తావో, అప్పుడు నీ జీవితాన్ని బట్టి నువ్వు చెప్పే కృతజ్ఞత స్థుతులను బట్టి దేవుడు ఆనందించువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గొప్ప ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను దీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో మనం గర్వించక, మనం కలిగిన సమస్తము దేవుడి కృప వల్లనే, సమస్తము మనకు కలిగిన సమస్తం దేవుడి కృప వల్లనే కలిగినని దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇప్పిస్తున్న ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి, నీవు వారికి కలగజేసిన సమస్తాన్ని బట్టి నిన్ను మహింపరిచి, నిన్ను ఘనపరిచి, నీవు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.